ఆ పరిచర్య చేయడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ అయ్యగారు ఇక్కడ కష్టమే, ఇంటికాడ కూడా కష్టమే, చాలా కష్టం, చాలా కష్టపడ్డాడు. మరి ఒక పక్కన భార్య పిల్లలు, గృహం, ఇల్లు కూడా మంచి ఇల్లు అమలాపురం కట్టారు, మీకు చెప్పలేదు. దేవుని స్తోత్రం. దాని ఓపెనింగ్ కూడా నేను వెళ్ళాను, దూరం, చాలా దూరం మాకు. అయినా కానీ మరి అక్కడికి వెళ్ళడానికి, వారితో సావాసం చేయడానికి, మరి అందరితో ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. అందువల్ల నేను చాలా వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యారు నాకు కొంచెం దగ్గరలో ప్రయాణం కొరటం, వెళ్తాము, మరి అక్కడ కొన్ని పరిచయాలు చేయటం, వివాహాలకు వెళ్తాం, అవన్నీ కూడా సేవకులతో నేను తిరగటానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. భూషణం గారు అంటే నాకు ఫస్ట్లో అయితే తెలియదు. మేము ఆహ్వానించాం ఇక్కడికే, యానివర్సరీకి, ఇక్కడికి, ఇదే బేస్మెంట్కి. అప్పుడు మన ప్రశాంత్ ద్వారా అయ్యగారు పరిచయం అయ్యారు. తర్వాత పెద్ద అయ్యగారు మనసులో పెట్టాను. నాకు పెద్ద అయ్యగారు నాకు బాగా తెలుసు. ఇంకా అప్పటి నుంచి ఇంకా భూషణం గారుతో పరిచయం ఇంకా ఆగలేకపోతున్నామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలిసిన తర్వాత అంతా దగ్గర అమ్మలపొర్రు, దేవాలయలపొర్రు, ఇలాగ అంటతో నాకు చాలా సంతోషం. ఆ జనం కొద్ది పలసగా ఉన్నారు అనుకుంటున్నారు. పాత వాళ్ళు ఎవరు కనపడట్లేదు. ఏమన్నా పనులకి వెళ్ళారా, బొగ్గులతో తగ్గి, ఆరోగ్యాన్ని బొగ్గులతో తగ్గి ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా మంచిది. సేవకులు లేనప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు అనుకుంటున్నాను నేను. ఆ బేస్మెంట్ విషయం నాకు కూడా తెలిసింది. బేస్మెంట్ ఆపేసారు అనుకోవచ్చు, చాలా చింతించాను, ప్రార్థించాం. ఏదేమైనా సేవకులు లేనప్పటికీ మీదే భారం అని చాలా మంది పెద్దలు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సంఘాన్ని ఇలా నిలబెట్టినందుకు మీకు చాలా వందనాలు. దేవునికి స్తోత్రం. సేవకులు చాలా టెన్షన్, ఇల్లు అడిగిన మనశ్శాంతి లేదు, చాలా టెన్షన్ పాపం. ఇల్లు విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేసి 4 ఫ్లోర్లు పాస్టర్ గారు 4 ఫ్లోర్లు వేయడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. ఇంకా పని ఉంది, దాని గురించి మీరు ప్రార్థన చేయండి. నేను నా ప్రయాణం అంతట్లో దేవుడు 2 నెలలు కూడా సొంతగా ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడుగండి నడిపించిన విధానాన్ని బట్టి ఆయన జీవించిన రుణం తీర్చలేదు. మళ్ళీ తిరిగి రావడానికి కూడా దేవుడు కృప చూపించాడు. 25 రాత్రి దిగాను నేను. మొన్న 25నే, 26, 27 సెలవు వచ్చింది కదా. శనివారం డ్యూటీకి వెళ్ళాను, 1 గంటకు బాంబులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ అంటే సావులు కోరుకుంటూ వచ్చేవాడు అంటున్నారు. దేవునికి స్తోత్రం. నాకు తెలీదు విమానం ఎక్కి దిగిదాకా. దేవునికి స్తోత్రం. నేను అన్నాను ఇంటికాడ అన్నారు, ఏ సాగు అక్కడ బాంబులు లేదని మళ్ళీ కొట్టిల్లో ఎందుకు ఇక్కడ ఉంటే పిల్లలతో అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఏదేమైనా కానీ అంత దేవుని కృప, దేవుని చిత్తం. ఇక్కడికి వచ్చే వరకు నాకు ఏమీ తెలియదు. రానవారు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి గురించి ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఉన్న సమస్యలు మనకు అంతా తెలిసింది, మనం అందరం ప్రార్థన చేద్దాం. మరి దేశాలన్నీ ప్రశాంతం లేదు, చాలా గందరగోళంగా ఉన్నాయి. కానీ మనం నిద్రపోకోకుండా ఇదివరకు 2 గంటలే